రిఫ్రాక్షన్ వేరు అనుకోరా రే ఇప్పుడు రిఫ్లెక్షన్ అయిపోయింది మీకు రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ సిబిఎస్కి ఏమంటే ఒకటే చాప్టర్లో ఉంది అది కానీ స్టేట్ సిలబస్ కింద అంటే రిఫ్రాక్షన్ ఫస్ట్ చాప్టర్లో ఉంది అండ్ అది రిఫ్లెక్షన్ ఫస్ట్ చాప్టర్లో ఉంది రిఫ్రాక్షన్ ఫిఫ్త్ చాప్టర్లో ఉంది సో రెండు డిఫరెంట్ ఉన్నాయి కానీ సిబిఎస్ వాళ్ళకి ఒకటే చాప్టర్లో మొత్తం కలిపేసారు అన్నట్టు ఒకటే చాప్టర్లో రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ మొత్తం ఉంది ఇప్పుడు ఇది సెకండ్ చాప్టర్ కింద కన్సిడర్ చేసుకోండి మీరు ఇది ఓకే మీరు మాత్రం దాంట్లో కంటిన్యూషన్ ఇది ఓకే ఇప్పుడు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఇప్పుడు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఏమైనా తెలుసా మీకు దాంట్లోనే ఉంది ఇప్పుడు వస్తుంది న్యూమెరికల్స్ తర్వాత వస్తుంది చూడు ఏంటిది డెఫినేషన్ ఏమైనా తెలుసా రిఫ్రాక్షన్ అంటే ఏంటిది రిఫ్లెక్షన్ అంటే ఏంటి చెప్పండి అసలు బౌన్సింగ్ బ్యాక్ మరి రిఫ్రాక్షన్ అంటే బెండ్ అవుతుంది లైట్ రేస్ అనేది మనకు బెండ్ అవుతుంది సో బెండింగ్ ఆఫ్ లైట్ రేస్ ని మనం ఏమంటాము రిఫ్రాక్షన్ అంటున్నాము సో డెఫినేషన్ దాంట్లో ఉంది ఒకసారి చూద్దాం సో ఏమైంది ద ఫినామినా ఆఫ్ బెండింగ్ ఆఫ్ the phenomena where the bending of light which changes from one medium to another medium. Bending of rays of light which changes from one medium to another. When enters from one medium to another. అంటే ఇప్పుడు సపోజ్ మనకు జనరల్గా మీడియంస్ ఉంటాయని చెప్పినా కదా మీడియంస్ ఎన్ని టైప్స్ ఆఫ్ మీడియంస్ ఉన్నాయి 3 టైప్స్ ఆఫ్ మీడియంస్ ఉన్నాయి సో ఒక మీడియం నుంచి ఒక మీడియం ఇప్పుడు సపోజ్ ఇది జనరల్గా ఇదేంటి ఇది ఒక గ్లాస్ తీసుకుంటాను ఏం తీసుకున్నా గ్లాస్ అనేది సాలిడ్ అది బయట ఏముంది ఎయిర్ ఇది ఎయిర్ ఉంది ఇక్కడ గ్లాస్ ఉంది అంటే ఒక లైట్ రే అనేది మీకు ఈ ఎయిర్ నుంచి గ్లాస్ రేలోకి ఎంటర్ అవుతుంది ఎయిర్ నుంచి గ్లాస్ రేలోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది అది బెండ్ అవుతుంది ఏమవుతుంది బెండ్ అవుతుంది అంటే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అది బెండ్ అవుతుంది అదే చెప్తున్నాం బెండింగ్ ఆఫ్ రే ఆఫ్ లైట్ వెన్ ఎంటర్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం అంటే ఇక్కడ వరకు ఎయిర్ అనే మీడియం ఇది ఎయిర్ అనే మీడియం ఇక్కడ నుంచి ఇక్కడ ఎంటర్ అవుతుంది కదా ఇది గ్లాస్ ఇది సాలిడ్ మీడియం ఇది సో సాలిడ్ మీడియం ఎంటర్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అది బెండ్ అవుతుంది సో అదే అర్థమైందా ఇది నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే దాంట్లోనే ద బెండింగ్ ఆఫ్ లైట్ రే డ్యూరింగ్ రిఫ్రాక్షన్ ఆకర్స్ బికాస్ చేంజ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ అంటే నీకు రిఫ్రాక్షన్ ఎందుకు అవుతుంది బికాస్ చేంజ్ ఆఫ్ స్పీడ్ నీకు ఏమవుతుంది స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది సో ఫస్ట్లో మనం చూసినాం రిఫ్లెక్షన్లో కూడా చూసినాం స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఒక్కొక్క మీడియంలో ఒక్కొక్కటి ఉంటుంది సో మీడియం ఎంటర్ అయ్యేసరికి స్పీడ్ చేంజ్ అయిపోతుంది సో దాన్ని బట్టి స్పీడ్ చేంజ్ అవుతుంది కాబట్టి దాని యొక్క రిఫ్రాక్షన్ కూడా అవుతుంది అది స్పీడ్ చేంజ్ అవుతుంది కాబట్టి లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అదేనా స్పీడ్ చేంజ్ అవుతుంది మీడియం ఎంటర్ అయ్యేసరికి స్పీడ్ అనేది ఏమవుతుంది చేంజ్ అవుతుంది సో దానివల్ల ఏమవుతుంది అది రిఫ్రాక్ట్ అవుతుంది అర్థమైందా నెక్స్ట్ ఏమంటున్నాడు ఈ రిఫ్రాక్షన్ అనేది ఎందుకు అవుతుంది దానికి కాసెస్ ఉండాలి కదా వై డస్ దిస్ రిఫ్రాక్షన్ అక్కర్ అని అంటాడు ఒకసారి క్వశ్చన్స్లో ఎందుకు అవుతుంది రిఫ్రాక్షన్ దానికి కాసెస్ ఉంటాయి కదా వెన్ లైట్ గోస్ ఫ్రమ్ ఎయిర్ టు వాటర్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఎయిర్ నుంచి వాటర్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది బెండ్ అవుతుంది సో ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్ ఎక్కడ ఎయిర్ నుంచి వాటర్లోకి ఎంటున్నప్పుడు నార్మల్ సైడ్ బెండ్ అవుతుంది ఇప్పుడు నార్మల్ ఇవన్నీ కన్ఫ్యూజన్ కనిపిస్తున్నాయి కదా చూడు ఇదొక మీడియం తీసుకుంటాను ఇదొకటి వాటర్ ఆర్ గ్లాస్ ఏదో ఒకటి తీసుకుంటా ఇక్కడ పైన ఉన్నది ఏంటిది ఎయిర్ ఇది వాటర్ తీసుకున్నాను అనుకో ఇక్కడ నుంచి నేను లైట్ రేని పంపిస్తున్నాను ఇక్కడ నుంచి లైట్ రేని పంపిస్తున్నాను సో లైట్ రే ఇలా ఎంటర్ అవుతుంది కదా అలా ఎంటర్ అవుతున్న లైట్ రే ఏమవుతుంది బెండ్ అవుతుంది కొంచెం సో ఒక్కసారి ఏం చేస్తున్నాను దీన్ని ఒక యాంగిల్లోకి పంపిస్తాను
ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఒక యాంగిల్లో లైట్ రే పంపించిననుకో, ఇక్కడ నాకు పాయింట్ ఉంది కదా, ఏ పాయింట్లో అయితే నాకు ఈ రెండు మీడియంస్కి జాయిన్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర ఏం చేస్తాం అంటే మనం ఒక 90 degrees లైన్ డ్రా చేస్తాము. ఆ 90 degrees లైన్ ఏమంటాము? నార్మల్ అంటాము. సో ఈ లైన్ ఏమంటున్నాం మనము? నార్మల్ అంటాం. సో ఇప్పుడు ఏమంటుంది, ఈ లైట్ అనేది నాకు డైరెక్ట్ ఇలా వెళ్ళిపోవాలి, స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, ఇది స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. కానీ ఇది వాటర్ మీడియం కదా, సో ఏమవుతుంది? టువర్డ్స్ నార్మల్. ఇది నార్మల్ కదా, ఇది నార్మల్. సో టువర్డ్స్ నార్మల్ అంటే ఇట్ సైడ్ బెండ్ అవుతుంది. అది అర్థమైందా? నార్మల్ సైడ్ బెండ్ అవుతుంది. కొన్నిసార్లు ఏమైతే నార్మల్కి అటు సైడ్ కూడా బెండ్ అవుతుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏమైంది, నార్మల్కి సైడ్ బెండ్ అవుతుంది. సో నార్మల్ సైడ్ మనకు బెండింగ్ వస్తుంది. నెక్స్ట్ టువర్డ్స్ నార్మల్ బికాస్ దేర్ ఇస్ రిడక్షన్ ఇన్ స్పీడ్. సో ఎయిర్ నుంచి వాటర్ ఎంటర్ అవుతుంది కాబట్టి లైట్ అనే స్పీడ్ తగ్గుతుంది. సో లైట్ స్పీడ్ తగ్గుతుంది కాబట్టి అది టువర్డ్స్ నార్మల్ బెండ్ అవుతుంది. సో వెన్ లైట్ రే గోస్ ఫ్రమ్ వాటర్ టు ఎయిర్. ఇప్పుడు వాటర్ నుంచి ఎయిర్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? వాటర్ నుంచి ఎయిర్కి వెళ్ళినప్పుడు సపోజ్ ఇది వాటర్ అనుకో, ఇది వాటర్ ఉంది, వాటర్ నుంచి ఎయిర్కి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఎయిర్ ఉంటుంది కదా, వాటర్ నుంచి ఎయిర్కి వెళ్తుంది. ఇప్పుడు వాటర్ నుంచి ఎయిర్కి వెళ్ళినప్పుడు ఏంటైతే అది అటు సైడ్ బెండ్ అవుతుంది. ఎటు? ఇటు సైడ్. ఇప్పుడు సపోజ్ ఇది వాటర్ కదా, సో ఇది బెండ్ అయ్యింది, లైట్ ఇక్కడికి వచ్చింది నాకు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నేను నార్మల్ డ్రా చేస్తాను. దీనికి నార్మల్ ఇది వచ్చింది. సో నార్మల్ ఇది వచ్చినప్పుడు ఈ లైట్ అనేది నాకు ఇలా వెళ్ళిపోవాలి, ఇది ఇలా వెళ్ళాలి యాక్చువల్గా అయితే. కానీ ఇది ఎటు బెండ్ అవుతుంది? అటు సైడ్ బెండ్ అవుతుంది. అర్థం కాలే? ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తున్నాం అంటే 2 different మీడియమ్స్ తీసుకుంటున్నాం. ఫోకస్ పెట్టిన జనరల్గా నేను ఏం చేస్తున్నా 2 different మీడియమ్స్ తీసుకుంటాను. మీడియం చేంజ్ అవుతుంది కదా, లైట్ రేస్ అనేది బెండ్ అవుతుంది నాకు. అర్థమైందా? సో ఒక ఫస్ట్ మీడియం ఒకటి నేను ఒక గ్లాస్, ఇది ఒక వాటర్ తీసుకుంటున్నాను. ఇది వాటర్ ఆర్ గ్లాస్ ఏదైనా తీసుకోవాలి. సో గ్లాస్ ఆర్ వాటర్, సపోజ్ గ్లాస్ తీసుకున్నాను. ఇది ఎయిర్ అనే మీడియం, ఇక్కడ కూడా ఎయిర్ అనేది ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఒక లైట్ రేని పంపిస్తున్నాను. ఏం చేస్తున్నాం? ఒక లైట్ రేని పంపిస్తున్నాం. ఒక లైట్ రే పంపించినప్పుడు ఒక పాయింట్ దగ్గర మనకి ఏమైతే 2 మీడియంస్ కాంటాక్ట్ వస్తుంది కదా, ఆ 2 మీడియంస్కి కాంటాక్ట్ వచ్చే పాయింట్ దగ్గర మనం ఏం చేస్తాం? నార్మల్ డ్రా చేస్తాం. ఇది నార్మల్, అదేంటిది నార్మల్ కదా, దాన్ని నార్మల్ అంటాము. దీన్ని ఇన్సిడెంట్ రే అంటాం కదా. సో ఇది నార్మల్ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఈ లైట్ రే నాకు స్ట్రైట్గా పాస్ అవుతుంటే వెళ్ళాలి, ఇలా స్ట్రైట్గా ఎలా ఏ డైరెక్షన్ వెళ్తుందో అలా డైరెక్షన్లో స్ట్రైట్గా వెళ్ళిపోవాలి అది. కానీ ఏమవుతుంది, ఇక్కడ నాకు మీడియం చేంజ్ అయింది కదా, ఎయిర్ నుంచి గ్లాస్లోకి వచ్చింది కదా. సో మీడియం చేంజ్ అయింది. సో మీడియం చేంజ్ అయినప్పుడు ఏమైంది, ఇది బెండ్ టువర్డ్స్ నార్మల్, ఇటు సైడ్ బెండ్ అయిపోయింది. ఇది నార్మల్ కదా, సో నార్మల్ సైడ్ బెండ్ అయిపోయింది. సో ఇప్పుడు బెండ్ అయిపోయింది, నేను ఇంకా ఎక్స్టెండ్ చేసి ఫర్దర్గా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ వరకు వచ్చింది, దాన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ఇంకో మీడియం చేంజ్ అవుతుంది, అంటే గ్లాస్ నుంచి మళ్ళీ ఎయిర్కి ఎంటర్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ పాయింట్ దగ్గర నేను మళ్ళీ నార్మల్ డ్రా చేస్తాను, ఆ పాయింట్ దగ్గర మళ్ళీ నార్మల్ డ్రా చేస్తాను. నార్మల్ డ్రా చేసిన తర్వాత ఈ పాయింట్ ఇది స్ట్రైట్కి వెళ్ళాలి కదా, యాక్చువల్గా అయితే నాకు ఇట్లా ఇలా స్ట్రైట్కి వెళ్ళాలి, అది ఇటు ఫోకస్ చేయి, ఇలా స్ట్రైట్కి వెళ్ళాలి, అది ఇలా వెళ్తున్న లైట్ ఇలా స్ట్రైట్కి వెళ్ళాలి అది. కానీ ఏమవుతుంది, ఇటు సైడ్ బెండ్ అయిపోతుంది. ఇప్పుడు మీడియం చేంజ్ అయింది కానీ మళ్ళీ ఫాస్ట్గా పోతుంది కదా ఇప్పుడు. సో ఇటు మూవ్ అవుతుంది. అర్థమైందా కాలేదా? అర్థమైంది కదా. సో ఈ డయాగ్రామ్ తీసుకో, ఆల్రెడీ ఇచ్చిన అనుకుంటా దాంట్లో డయాగ్రామ్స్. జనరల్గా దీని ఏమంటాం, రేరర్ మీడియం అని డెన్సర్ మీడియం అని అంటాం మనం. సపోజ్ నేను ఏమనుకుంటున్నా అంటే ఇది డెన్సర్ మీడియం అనుకున్నా. సపోజ్ ఇది రేరర్ మీడియం, ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం అనుకున్నా. ఇది మళ్ళీ ఏమవుతుంది, రేరర్ మీడియం అవుతుంది. సో రేరర్ మీడియం, డెన్సర్ మీడియం, రేరర్ మీడియం ఇలా కూడా తీసుకోవచ్చు. మీకు ఇచ్చిన డయాగ్రామ్ లేదా ఉంది, రేరర్ మీడియం, డెన్సర్ మీడియం అని ఇచ్చినాయి.
అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉందా దాంట్లో? అర్థమైందా? ఏం తప్పించింది? Second medium reflected ray, the ray that bends as it enters the second medium. The second medium enter అయిపోయింది రిఫ్లెక్ట్ అవుతాయి కదా. ఫస్ట్ అది రిఫ్లెక్ట్ అవ్వాలి మనకి యాక్చువల్గా అయితే అది రిఫ్లెక్ట్ అవుతుంది ఎక్కడెక్కడైనా కాబట్టి కానీ ఏమైతుంది రిఫ్లెక్ట్ అవుతుంది. సో రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థమైందా? సేమ్ మనం ఇంతకుముందు చూసినట్టే దీంట్లో కూడా ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే. ఇది రిఫ్రాక్టెడ్ రే, ఇది ఇన్సిడెంట్ రే. నీకు బేసిక్ తెలియకుండా డైరెక్ట్ సొల్యూషన్స్ అంటే తీసి వాటికి సొల్యూషన్స్ మీరు చేస్తారని ఇయ్యలేము. ఆ మాత్రం వర్క్ కూడా చేయకపోతే ఎట్లా? ఒక 2 నోట్ పాయింట్స్ ఇస్తారు దాంట్లో. 2 నోట్ పాయింట్స్ ఇచ్చి దాన్ని హైలైట్ చేసుకోండి. పెన్ ఏమైనా ఉంటే హైలైట్ చేసుకోండి. ఏంటిది? వెన్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్. డయాగ్రామ్ ఉందా? డయాగ్రామ్ కింద వెన్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. సో ఇక్కడ ఏమవుతుంది? బెండ్ టువర్డ్స్ ద నార్మల్ అవుతుంది. సేమ్ అలానే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అది బెండ్ అవే ఫ్రమ్ ద నార్మల్. సో టువర్డ్స్ ద నార్మల్, అవే ఫ్రమ్ ద నార్మల్. పేజ్ లెవెల్ ఎగిరిపోతున్నాయి. ఇప్పుడు ఒకసారి డెఫినేషన్స్ చిన్న డెఫినేషన్స్ ఉన్నాయి కదా, సేమ్ అది మిర్రర్లో మనం చూసిన డెఫినేషన్స్ ఇవి కూడా ఉన్నాయి. మిర్రర్లో మనం చదివిన డెఫినేషన్స్ ఉన్నాయి కదా. ఇన్సిడెంట్ రే అంటే ఏంటి, రిఫ్లెక్టెడ్ రే అంటే ఏంటి, నార్మల్ అంటే ఏంటి, చిన్న డెఫినేషన్స్ ఉన్నాయి. అవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఒకసారి చదువుకుంటే అర్థమవుతుంది. ఇన్సిడెంట్ రే అంటే ఇదేంటి ఇన్సిడెంట్ రే అంటాము. రిఫ్రాక్టెడ్ ఇన్సిడెంట్, ఇది రిఫ్రాక్టెడ్ ఇది రిఫ్రాక్టెడ్, ఇది నార్మల్, ఇది నార్మల్, ఇది రిఫ్రాక్టెడ్, ఇది ఇన్సిడెంట్ రే. సో చిన్న డెఫినేషన్స్ ఉన్నాయి, చదువుకోండి అయిపోతుంది అది. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఈ ఫినామినా ఈ బెండింగ్ అనేది ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేస్తాం ఇక్కడ తెలుసా? చెప్పు. ఒక గ్లాస్ లో వాటర్ తీసుకొని ఎక్కడ చూస్తున్నాము? మాక్సిమం ఎక్కడ కనిపిస్తుంది మనకు? మీడియం చేయండి నాకు. ఒకవేళ వాటర్ అయితే వాటర్ వేవ్ ద్వారా లైట్ బెండ్ అవుతామన్నా. ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం? రిఫ్రాక్షన్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తామని అడుగుతున్నాను నేను. రెయిన్బో ఇంకా ఇప్పుడు అక్వేరియం చూసాం అనుకో, చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇంకా చెప్పు. ఆడున్నాయి కాబట్టి మీ ఓన్ చెప్పరా? ఇప్పుడు జనరల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలాసార్లు మనం మీ లోవర్ క్లాసెస్లో కూడా ట్రై చేసే ఉంటారు ఎగ్జాంపుల్. మీరు ఏంటంటే ఒక గ్లాస్ ప్రిజం తర్వాత వస్తుంది, ఇప్పుడు కదా
ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటాము. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ గ్లాస్ వాటర్లో ఒక పెన్ పెట్టినాం అనుకో, గ్లాస్ వాటర్ తీసుకొని దానికి పెన్ పెట్టినాం అనుకో ఏమనిపిస్తుంది? పెద్ద కనిపించడు కాదు, పెన్ అనేది బెండ్ అయినట్టు కనిపిస్తుంది. పెన్ అనేది బెండ్ అయినట్టు కనిపిస్తుందా లేదా? ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేయకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంటుంది కదా, ట్రాన్స్పరెంట్ గ్లాస్ నా దగ్గర లేదు. ట్రాన్స్పరెంట్ గ్లాస్ లేదు. ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకొని దాంట్లో పెన్ పెట్టినా అనుకో పైన ఉన్నది మనకు ఇన్సిడెంట్ రే ఒక సైడ్ ఉంటుంది అండ్ కింద సైడ్ ఏమవుతుంది? ఇన్సర్ట్ చేసిన సైడ్ ఏమవుతుంది? అది బెండ్ అయిపోతుంది. జనరల్ కొంచెం బెండ్ అయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే మీడియం చేంజ్ అయింది కాబట్టి బెండ్ అయినట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిన. ఏమేమి ఎగ్జాంపుల్స్ ఇచ్చిన? స్టోన్ ఎట్ బాటమ్ ఆఫ్ వాటర్ టబ్ అపియర్స్ టు బి రేజ్డ్. సో పెన్ ఏడు నుంచి మీకు ఎక్స్పెరిమెంట్ చేయడం కూడా రావట్లేదు. ఇప్పుడు చూడు వెళ్ళేది ఇటు స్ట్రైట్ వెళ్తుంది, కానీ ఇక్కడ ఏమైంది? కొంచెం బెండ్ అయినట్టు కనిపిస్తుందా లేదా? పెద్దగానే నీకు రే అనేది బెండ్ అయినట్టు కనిపిస్తుంది. చూడు ఇక్కడ కనిపిస్తుంది, పైన ఇట్లుంది, కింద ఇక్కడ బెండ్ అయింది. ఇట్లా చూడు, నువ్వు కరెక్ట్ చూడు. కింద వాటర్ లో బెండ్ అయినట్టు కనిపిస్తుందా? దాన్ని రిఫ్రాక్షన్ అంటాం. అర్థమైందా? Fish kept in aquarium appears to be bigger than its actual size. And according to pencil partially immersed in water appears to be displaced at the interface of air and water. ఇప్పుడు మనం చూసింది అదే ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు మనం చూసింది థర్డ్ పాయింట్ అది. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ చూసినాం కదా, రిఫ్లెక్షన్ లో లాస్ చూసినాం కదా, సేమ్ అలానే దీంట్లో కూడా లాస్ ఉన్నాయి. రిఫ్లెక్షన్ లో లాస్ ఏమేమి చూసినాం చెప్పండి? ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు రిఫ్లెక్టెడ్ యాంగిల్. ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు రిఫ్లెక్టెడ్ యాంగిల్, అదొకటి. అండ్ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ రేస్ ఆన్ ద సేమ్ ప్లేన్. సేమ్ దీంట్లో కూడా అలానే ఉంటుంది. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ టు ద ఇంటర్ఫేస్ ఆఫ్ ద మీడియా లై ఆన్ ద సేమ్ ప్లేన్. అవన్నీ సేమ్ ప్లేన్ లో ఉంటాయి. అవన్నీ అర్థమైందా? ఏమైంది? లాస్ అదండి ఇన్సిడెంట్ రే, లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఫస్ట్ లా ఏముంది? ఫస్ట్ ఏమంటున్నాడు? ఇన్సిడెంట్ రే, ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే, and normal to the interface of two media at the point of incidence. All lie on the same plane. సో ఇవన్నీ మనకు సేమ్ ప్లేన్ లో ఉన్నాయి. సేమ్ మనము రిఫ్లెక్షన్ లో చూస్తున్న డెఫినేషనే సేమ్ డెఫినేషన్, కాకపోతే అక్కడ రిఫ్లెక్టెడ్, ఇక్కడ రిఫ్రాక్టెడ్. నెక్స్ట్ ఏమంటారు? యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎంత యాంగిల్ రిఫ్లెక్ట్ అయింది, రిఫ్రాక్ట్ అయింది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏమంటున్నాడు నెక్స్ట్? ద రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ టు ద సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ కాన్స్టెంట్. అంటే సైన్ ఐ ఇన్సిడెంట్ రేస్ ఈజ్ ఈక్వల్ టు బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సైన్ ఐ బై సైన్ ఆర్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఆ ఆర్ ఉన్నది కదా, ఆర్ మిస్టేక్ లో వచ్చేసింది, అది కొట్టేసి దాన్ని
ఇరేజ్ చేసేయండి. ఆర్ కాన్స్టాంట్ కింద ఆర్ ఉంది కదా, ఆర్ చేసేయండి. అది బై మిస్టేక్ వచ్చేసింది అది. అర్థమైందా? సెకండ్ డెఫినేషన్ ఏంటిది? రేషియో అంటే ఏంటిది? జనరల్ గా డివిజన్ ఉంటే దాన్ని కదా రేషియో అంటాము. డివిజన్ ఫామ్ లో ఉంటే దాన్ని రేషియో అంటాము. A/B ఫామ్ లో ఉంటే దాన్ని కదా రేషియో అనేది. సో సైన్ ఐ అంటే ఇన్సిడెంట్ బై సైన్ రిఫ్రాక్టెడ్. ఇన్సిడెంట్ రే రిఫ్రాక్టెడ్ రేకి మధ్య యాంగిల్ ఉంటుంది కదా. సపోజ్ ఇక్కడ ఒక మీడియం తీసుకుంటున్నాను నేను, ఇక్కడ ఒక మీడియం, ఇక్కడ ఒక మీడియం. ఇక్కడ నుంచి ఇన్సిడెంట్ అవుతుంది, ఇది నార్మల్. ఇన్సిడెంట్ అవుతుంది నార్మల్. ఇక్కడ నాకు ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది కదా. నెక్స్ట్ 90 ఫామ్ ఎంతో యాంగిల్ ఫామ్ అవుతుంది, దానికి ఇలా ఇన్సిడెంట్ అనుకుంటుందని. నెక్స్ట్ ఇది యాక్చువల్గా ఇలా వెళ్ళాల్సింది, మీడియం చేంజ్ అయింది కాబట్టి ఏంటంటే నార్మల్ సైడ్కి వస్తుంది. సో నార్మల్ సైడ్ వచ్చి సో ఇక్కడ రిఫ్రాక్టెడ్. సో ఇన్సిడెంట్ రిఫ్రాక్టెడ్. అర్థమైందా? సో ఇక్కడికి వచ్చే యాంగిల్ ఇక్కడ రాసుకుంటాము, ఇక్కడ వచ్చే యాంగిల్ ఇక్కడ యూజ్ చేసుకుంటాము, మనకు వాల్యూ వస్తుంది. దీనిపైన మనము కొన్ని సమ్స్ సాల్వ్ చేస్తాము. తర్వాత ఇంకొకటి స్నెల్స్ లా అని ఒకటి ఉంటుంది. స్నెల్స్ లా sin I by sin R sin I by sin R is equal to n2 by n1 అంటే ఈ 2 1 అనేది ఏంటి? సపోజ్ ఇది నేను మీడియం 1 అనుకున్నాను అనుకో, ఇది మీడియం 2 అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఉన్నది ఏంటిది? ఇది మీడియం 1 అనుకుంటా నేను, మీడియం 1 ఇది. ఇదేంటిది? మీడియం 2. అంటే మీడియం 1లో వచ్చిన యాంగిల్ మీడియం 2లో వచ్చింది. అంటే మీడియం 1 ఇది మీడియం 2 కదా ఇది. సో మీడియం 2 బై మీడియం 1 రాస్తాం. మీడియం 2 బై మీడియం 1. n21 అంటే ఏంటి? 2/1 అనే కదా, అందుకనే 2/1 అని రాస్తాం. అర్థమైందా కాలేదా? అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాము. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇది ఫోకస్ పెట్టి వింటే ఇది ఈజీ అనిపిస్తుంది. కాకపోతే దీంట్లో ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి, దాంట్లో తక్కువ ఫార్ములాస్ ఉన్నాయి అంతే. దీంట్లో మనకు స్నెల్స్ లా ఒకటి ఇంట్రొడ్యూస్ అయింది, దాంట్లో స్నెల్స్ లా అని అలా అని సైన్ గీత అవన్నీ లేవు. BENT బెంట్, BENT బెంట్, BENT బెంట్. ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి జనరల్గా ఏమైనా ఐడియా ఉందా? మీ క్లాస్ నడుస్తున్నాయి కదా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ స్టార్ట్ అయిందా మీకు? రిఫ్రాక్షన్ స్టార్ట్ కాలే మీకు? అయింది కదా రిఫ్రాక్షన్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఎంత లైట్ వరకు బెండ్ అయిందో దాన్ని మెజర్ చేయడాన్ని ఇండెక్స్ అంటారు. ఎంత వరకు బెండ్ అయింది అది, అర్థమైందా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బెండ్ అయింది కదా. సో ఈ మెజర్ని మనం ఇండెక్స్ అంటాం. ఆ మెజర్ని ఏమంటాము? ఇండెక్స్ అంటాం. సో దాన్ని ఏమంటున్నాం? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ ఎ మెజర్ ఆఫ్ హౌ మచ్ లైట్ ఇస్ bent or refracted when it enters a new medium. It is denoted by symbol n. So అది ఎంత బెండ్ అయింది అనేది చూపిస్తుంది. దీన్ని మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. The refractive index of glass with respect to given air. సో ఇప్పుడు ఒక్కొక్కసారి మీకు మీడియంస్ డిఫరెంట్ మీడియంస్ అని చెప్పాను కదా. ఫస్ట్ విను తర్వాత చేసుకోగానే. ఫస్ట్ విను. మీకు ఇచ్చిందే తప్పు చేసిందని నేను ముందే రాపించుంటే అయిపోయేది. ఇప్పుడు ఇక్కడ నేను ఎయిర్ ఒకటి ఇస్తున్నా, ఫస్ట్ మీడియం ఎయిర్ ఇస్తున్నా, సెకండ్ మీడియం ఏమి ఇస్తున్నా? గ్లాస్ ఇచ్చిన. ఎయిర్ గ్లాస్ ఇచ్చినప్పుడు నాకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా వస్తుంది? ఎయిర్ కి గ్లాస్ కి ఇచ్చినప్పుడు గ్లాస్ బై ఎయిర్, అందుకనే NGA. ఇక్కడ 2-1 అని రాసింది అదే, 2-1 అని రాసింది అదే. అంటే గ్లాస్ ఎయిర్, G అంటే గ్లాస్, A అంటే ఎయిర్. దాన్ని ఎలా రాస్తాము? N గ్యాస్ బై N ఎయిర్. అర్థమైందా? సో దాని N అంటే స్పీడ్ ఆఫ్
light in air by speed of light in gas. 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 Glass. So speed of light in glass. So రాసిన తర్వాత ఈక్వల్ టైం వచ్చి మనకు c by v. C అన్న ఏ అవరణంతో CV అది తర్వాత చెప్తా. అవి మనకి నెక్స్ట్ టైంలో యూజ్ అవుతుంది అక్కడ చెప్తాను నేను. ఇంటర్లో కాదు, నెక్స్ట్ ఫర్దర్గా వస్తుంది. ఇప్పుడు జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకో. C by V నా ఇప్పుడు అవి రెండు ఏమంటే వస్తాయన్న C by V V by C అంటే వస్తుంది. నార్మల్గా చేసినప్పుడు అంతే వస్తుంది మనకి. ఒకవేళ గ్లాస్ నుంచి ఎయిర్ పంపిస్తే ఎంత వస్తుంది, ఎయిర్ నుంచి గ్లాస్ పంపిస్తే ఇంత వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ విత్ రెస్పెక్ట్ టు గ్లాస్ అంటున్నాడు. అంటే ఫస్ట్ గ్లాస్ తీసుకుంటున్నాము, తర్వాత ఎయిర్ తీసుకుంటున్నాము. ఇది మార్చేది. మార్చినప్పుడు ఏమొస్తుంది, ఎన్ ఎయిర్ బై గ్లాస్ ఇచ్చినప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు వి బై సి. అక్కడ సి బై వి ఉంది, ఇక్కడ వి బై సి. నెక్స్ట్ అబ్సల్యూట్ రిఫ్రాక్ట్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే టూ మీడియంస్ ఇస్తున్నప్పుడు మనకు జనరల్గా ఇదే కదా నేను ఇచ్చింది, వింటే అర్థమవుతుంది. ఇదే కదా అది. అన్ని చెప్తున్నా రైటింగ్ బాగుంది. ఇదే కదా నేను చెప్పింది. కాకపోతే నేను టూ మీడియం చెప్పకుండా నేను 2-1 నెంబర్స్ చేయకుండా మీకు ఇంకా సపరేట్ చేసి ఇస్తున్నాను. సేమ్ అదే ఫార్ములా కూడా అర్థమైందా? ఇప్పుడు జనరల్గా వాటర్ అది చెప్తారా, వస్తాయి మళ్ళీ వస్తుంది, అప్పుడు చెప్తాను నేను. ఇప్పుడు చెప్పినట్టు మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుంది. ఇక్కడ ఫార్ములా ఒకటే గుర్తుపెట్టుకోండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చినప్పుడు నేను చెప్తాను, అన్నీ చెప్తాను. ఇప్పుడు ఇది అర్థమైన తర్వాత నెక్స్ట్ ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్కి ఒక ఇండెక్స్ ఉంటుంది. వాటర్కి ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. ఇదేంటంటే ఫిక్స్డ్. ఇవి వాటర్కి ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫిక్స్డ్ ఉంటుంది, అండ్ గ్లాస్కి ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫిక్స్డ్ ఉంటుంది. వాటర్కి ఎంత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33 అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఎంత 1.52. సో ఇది దీంతో మనకి ఏమైంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయిపోయింది దీంతో. ఇప్పుడు నెక్స్ట్ రిఫ్రాక్షన్ త్రూ రెక్టాంగులర్ గ్లాస్. రిఫ్రాక్షన్ త్రూ రెక్టాంగులర్ గ్లాస్ ఇప్పుడు దాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అదే. ఒకసారి మళ్ళీ డీటెయిల్గా చూద్దాం. నేను ఎందుకంటే ఇది ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్ ఇదే. ఒకసారి ఫోకస్ పెట్టి వినండి. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడే ఇప్పుడు దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా? ఒక్క 100%. ఏం ఫార్ములా అర్థం కాదు? N21 N2 by N1. స్నెల్స్ లా ఏమన్నాడు నీకు? స్నెల్స్ అనేటోడు ఒక లా క్రియేట్ చేసాడు. పని పాట ఏం లేదు, తిన్నాడు, ఒకటి చేసి ఉన్నాడు. సో ఏమన్నాడు, సైన్ ఇన్సిడెంట్ బై సైన్ రిఫ్లెక్టెడ్ అన్నాడు. సైన్ ఇన్సిడెంట్ బై సైన్ రిఫ్లెక్టెడ్. దీనికి వాడు ఏం చేసిండు, మీడియంస్ ఇచ్చిండు. 2 మీడియం తీసుకున్నాం కదా మనం. ఒకటి ఏమేమి మీడియం తీసుకున్నాం, గ్లాస్ కానీ వాటర్ కానీ, అలా 2 మీడియం డిఫరెంట్ మీడియంస్ తీసుకున్నాం కదా. సో ఒక మీడియంకి రేషియోస్ తీసుకున్నాడు. ఒక మీడియంకి ఏం తీసుకున్నాడు, రేషియోస్. అందుకని దీన్ని N2 అంటాం. N2 అంటే మీడియం ఆఫ్ 2 అది. అండ్ ఇది N1 అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 1 అది. సో ఇది మీడియం 1కి, ఇది మీడియం 2 అని మీనింగ్. అర్థమైందా? సో దీన్ని జనరల్గా గుర్తుపెట్టుకోవడానికి అని చెప్పేసి N21 అని రాస్తారు. 2-1 అనే అంటున్నాను. మీడియం 2 మీడియం 1. ఫస్ట్ న్యూమరేటర్లో నీకు 2 వచ్చింది కదా, అందుకని ఫస్ట్ 2 వస్తుంది. డినామినేటర్లో 1 ఉంది కదా, తర్వాత 1 వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు అయిందా కాలేదా? నెక్స్ట్ ఇంకేముంది డౌట్గా? ఇంకేముంది? అంతేనా?
మీకు అదన్న అర్థమైందా? రిఫ్రాక్షన్ త్రూ రెక్టాంగులర్ గ్లాస్ త్రూ. ఇది యాక్టివిటీ లాగా యాక్టివిటీ లాగా ఏం యాక్టివిటీ? అది యాక్టివిటీ టైప్. అది ఒకటి గ్లాస్ స్లాబ్ తీసుకుంటాం. ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన గ్లాస్ స్లాబ్ తీసుకుంటాం. ఒకటి గ్లాస్ స్లాబ్ తీసుకుంటే ఒక గ్లాస్ తీసుకుంటాము. ఒక గ్లాస్ స్లాబ్ వినండి రాదే. ఒక గ్లాస్ స్లాబ్ తీసుకుంటాం. ఫస్ట్ నేను చెప్పేది ఒక లైట్ రేని ఇన్సిడెంట్ చేస్తాను. ఒక లైట్ రేని ఇన్సిడెంట్ చేస్తున్నాను. సో ఇది ఇన్సిడెంట్ రే అయిపోతుంది. ఇది ఇన్సిడెంట్ రే. నెక్స్ట్ ఏం చేస్తాం? దానికి నార్మల్ వస్తుంది కదా. సో ఇది నార్మల్. అదేంటిది? అది నార్మల్. యాక్చువల్గా ఇది రావాల్సిన డైరెక్షన్ ఏంటి? దీని డైరెక్షన్ ఇలా రావాలి. ఇలా రావాలి కదా. అది ఎటు సైడ్ బెండ్ అయింది? మీడియం చేంజ్ అయింది కాబట్టి టువర్డ్స్ నార్మల్. ఇప్పుడు ఏమైందంటే ఇది రేరర్ మీడియం. ఇది అవుట్ ఆఫ్ సిలబస్ ఏదో 31st ఎగ్జామ్ పెట్టుకున్నాను కదా ఎంఎస్సి 3 టైమ్స్ ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం అనుకో. ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. గ్లాస్ అనేది గ్లాస్కి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో గ్లాస్కి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కదా. చూడు, వాటర్కి డెన్సిటీ 1.33 అండ్ గ్లాస్కి డెన్సిటీ 1.52. సో కాబట్టి దీని డెన్సిటీ ఎక్కువ కదా. సో డెన్సిటీ ఎక్కువ కాబట్టి అది ఏమైంది? బెండ్ టువర్డ్స్ నార్మల్. సో డెన్సర్ మీడియం కాబట్టి ఎటైంది? అది నార్మల్ సైడ్ బెండ్ అయింది. సో దీన్ని నేను ఇక్కడ బెండ్ అయిన దాన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయినాను. ఇక్కడ నాకు మళ్ళీ పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ దగ్గర ఏమవుతుంది? మళ్ళీ ఇంకో నార్మల్ ట్రై చేస్తుంది. ఇంకో నార్మల్ డ్రా చేస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇది వెళ్ళాల్సిన డైరెక్షన్ ఏంటిది? ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. కానీ అది ఏ డైరెక్షన్లో వెళ్తుంది? బెండ్ అవే ఫ్రమ్ నార్మల్. బెండ్ అవే ఫ్రమ్ నార్మల్. ఇది కూడా రిఫ్రాక్టెడ్. కాకపోతే ఇది సెకండ్ రిఫ్రాక్షన్, ఇది ఫస్ట్ రిఫ్రాక్షన్. ఇది అర్థమైందా? ఇది ఫస్ట్ రిఫ్రాక్షన్, అదే సెకండ్ రిఫ్రాక్షన్. ఇప్పుడు దీంట్లో ఇది రిఫ్రాక్టెడ్ రే. ఇదేంటిది? మనకు ఎమర్జెంట్ రే. దీన్ని ఏమంటాం? ఎమర్జెంట్ రే అని కూడా అంటాం. ఇది ఫస్ట్ది. ఇదేంటిది? రిఫ్రాక్టెడ్ రే. ఇదేంటిది? ఇప్పుడు ఈ రిఫ్రాక్టెడ్ రే నుంచి వచ్చిన రే కదా. ఇది రిఫ్రాక్టెడ్ రే నుంచి వచ్చిన రే. అందుకే దీన్ని ఎమర్జెంట్ రే అంటాం. ఏ రే అంటున్నాం? ఎమర్జెంట్ రే అంటాం. ఇది ఎమర్జెంట్ రే. ఇది ఎమర్జెంట్ రే అంటున్నాము. నెక్స్ట్ ఇంకేమైనా? ఇది ఇన్సిడెంట్ రే ఆల్రెడీ తెలిసిందే. ఇప్పుడు మనకు యాంగిల్స్ కావాలి కదా. సో ఇక్కడ నాకు నార్మల్కి దీనికి మధ్యలో ఒక యాంగిల్ ఫామ్ అయింది. ఈ యాంగిల్ ఏంటిది? ఇది ఇన్సిడెంట్ రే కాబట్టి నార్మల్కి ఇన్సిడెంట్ రే దగ్గర ఫామ్ అయింది కాబట్టి యాంగిల్ ఐ. అండ్ ఇది రిఫ్రాక్టెడ్ కదా. ఇది సో ఇది రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఆర్. యాంగిల్ ఆర్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది కదా. ఇది ఆర్ డాష్ అనుకుంటాం. ఆర్ డాష్. జనరల్గా ఏముంటుంది అంటే ఈ యాంగిల్ సేమ్ ఉంటుంది. ఏముంటుంది? ఆర్ వాల్యూ ఆర్ డాష్ యాంగిల్. ఆర్ యాంగిల్ ఆర్ డాష్ యాంగిల్ జనరల్గా సేమ్ ఉంటుంది అది. ఓకే. అండ్ నెక్స్ట్ యాంగిల్ ఇంకో యాంగిల్ ఫామ్ అయింది కదా. ఈ యాంగిల్ని ఈ అని అనుకుంటాం. యాంగిల్ని ఈ అనుకుంటాం. ఎందుకంటే ఎమర్జెంట్ యాంగిల్ కదా. అది ఎమర్జెంట్ యాంగిల్ కాబట్టి ఈ అనుకుంటాం. అర్థమైందా? ఈ డయాగ్రామ్ అర్థమైంది? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? డయాగ్రామ్ క్లియర్గా అర్థమైంది కదా. క్లియర్ కదా. ఏమైంది? అట్లా ఆలోచిస్తున్నావు? అర్థమైందా? ఇప్పుడు ఒకసారి ఒక్కొక్క పాయింట్ చదవండి. ఒక 5 minutes ఇస్తున్నా. ఆ పాయింట్స్ చదవండి ఒకసారి. ఆ 5 ఎన్ని మినిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 పాయింట్స్ ఉన్నాయి. 5 minutes ఇస్తున్నా. 5 minutes ఆ 7 పాయింట్స్ చదవండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడిగిన 5 ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్సే దాంట్లో రాసిన నేను. రే చదువు. నేను ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్సే అక్కడ రాసిన. ఏమైనా డౌట్స్ ఉంటే ఏదైనా వర్డ్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీనింగ్స్ కానీ.
ఏమైంది రే చదవమని చెప్పి టైం ఇచ్చి నేను ఆడుకోమని కాదు. అక్కడ తీసుకో వేరే. రే చదవమని టైం ఇచ్చిన నేను చదవండి. ఏమన్నా కాలే చదువు. అది ఎగ్జామ్ లో రాయాల్సిన క్వశ్చన్ అది. ఆ పాయింట్స్ పాయింట్ టు పాయింట్ రాయాలి అది ఎగ్జామ్ లో. ఈ డయాగ్రామ్ 7 పాయింట్స్ డయాగ్రామ్ తీసేసి ఆ పాయింట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. వస్తే 6 మార్క్స్ లేదంటే 4 మార్క్స్. చదువు. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఏమైనా డౌట్ అనిపిస్తుందా దాంట్లో? మీనింగ్స్ ఏదైనా వర్డ్స్ డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా? First point, when an incident enters a glass cavity, refraction of light lo first point. Inka akkaduna దీనికి ఏ చదవమని చెప్పినాను ఏం చదువుతున్నావు? నేను చెప్పినంత చదవమని లేదా? ఇట్లా కూర్చొని పెట్టుకుంటా నేను ఏం చదవమని చెప్తున్నా మీకు ఇప్పుడు? అది చదవమని చెప్తున్నా. రిఫ్రాక్షన్ లో రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్. అర్థమైందా? 5 minutes అయిపోయింది. అయ్యండి ఎంతసేపు టైం ఇవ్వాలి మీకు? ఆ డయాగ్రామ్ ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డయాగ్రామ్ ఒకటి అబ్జర్వ్ చేయండి. పాయింట్స్ యాక్చువల్గా ఇది రావాల్సింది ఇట్లా కదా, కానీ ఇది డిస్టెన్స్ వస్తుంది కదా. ఈ డిస్టెన్స్ మనం ఏమంటున్నాము? ఈ డిస్టెన్స్ లేటరల్ డిస్ప్లేస్మెంట్. డయాగ్రామ్ ఒకటి గీయడం నేర్చుకోండి. వర్ధన, నువ్వు డయాగ్రామ్ చాలా బాగా గీస్తావు. నువ్వే గీయడం నేర్చుకో. డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయ. డయాగ్రామ్స్ ఎంత మంచిగా గీస్తే అన్ని మార్క్స్ వస్తుంది.
అయిపోయిందా? ఫస్ట్ రే ఎవరిదో పేపర్లు తెచ్చుకోలే నీదేది? మధ్యాహ్నం మీ మమ్మీ కాల్ చేసిన తర్వాత చెప్తారా? నీకు వీడియో పెట్టి చూసావా ఇన్స్టాలో? నేను ఒక డౌట్ అడిగింది ట్రైన్ ఆ డౌట్ ఉంది కదా. నేను పంపించిన కదా కాబట్టి అర్థమైందా ఇప్పుడు? అర్థమైందా? అయిందా కాలేదా? రిఫ్రాక్షన్ త్రూ రెక్టాంగులర్ గ్లాస్ ల్యాబ్ ఇది అర్థమైందా కాలేదా? వింటే అర్థమవుతుందా? పాయింట్స్ ఏముంది? ఫస్ట్ ఒక పాయింట్ రాస్తాం, దాని తర్వాత ఇంకో పాయింట్ రాస్తాం, ఒక పాయింట్ స్టెప్ బై స్టెప్ మనం ఎక్స్పెరిమెంట్ ఎలా చేసుకుంటూ పోతామో ఆ పాయింట్స్ ఇచ్చింది కదా. వెన్ ఇన్సిడెంట్ రే ఎంటర్స్ ద గ్లాస్ ల్యాబ్, ఫస్ట్ ఏంటి? ఇన్సిడెంట్ రే గ్లాస్ ల్యాబ్ ఎంటర్ అవుతుంది ఫ్రమ్ ఎయిర్, ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. అదేం చేస్తుంది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ చేస్తుంది విత్ ద నార్మల్ అండ్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ సైడ్ బెండింగ్ అవుతుంది అది మనకు. యాజ్ ఇట్ మూవ్స్ ఫ్రమ్ ద రేరర్ టు ద డెన్సర్ మీడియం. సో ఇది రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి మళ్ళీ చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది? రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం చేంజ్ అయినప్పుడు బెండ్ అవుతుంది అది. నెక్స్ట్ ఏమంటాడు? ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద గ్లాస్ ల్యాబ్ తర్వాత పాస్ అయిన తర్వాత గ్లాస్ ల్యాబ్ నుంచి పాస్ అయిన తర్వాత రిఫ్రాక్టెడ్ రే మేక్ యాంగిల్ ఆర్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఒక యాంగిల్ ఆర్ చేస్తుంది అనుకోండి, దాన్ని మనం యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాము. నెక్స్ట్ ఎమర్జెంట్ రే. ఇప్పుడు ఇది వచ్చిన రేని ఇక్కడ నాకు ఇంకో యాంగిల్ ఫామ్ అవుతుంది కదా, సో ఆ యాంగిల్ని ఎమర్జెంట్ రే అంటున్నాము. నెక్స్ట్ ఏమంటున్నాడు? లేటరల్ డిస్ప్లేస్మెంట్ అంటున్నాడు. లేటరల్ డిస్ప్లేస్మెంట్ అంటే దీనికి ట్రేస్ నేను డ్రా చేసిన అనుకో, ఈ ట్రేస్ ఇక్కడ వస్తుంది నాకు. సో ఈ ట్రేస్కి దీనికి ఈ మధ్యలో డిస్టెన్స్ వస్తుంది కదా. ఫస్ట్ ఏమవుతుంది? ఒక టార్చ్ లైట్ తీసుకుంటా, ఒక లైట్ ఉంటుంది కదా, లైట్ తీసుకొని ఇటు పాస్ చేస్తున్నాం మనం. ఇదంటే ఇది గ్లాస్ స్లాబ్, ఇదేంటిది? గ్లాస్ స్లాబ్. ఇది ఎయిర్ పైన ఉన్నది, పైన ఎయిర్ ఉంది, ఇక్కడ గ్లాస్ స్లాబ్ ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఇన్సిడెంట్ రే ఒక లైట్ నేను పంపించినప్పుడు జనరల్గా మనం మిర్రర్స్లో చూసినాం కదా, మిర్రర్స్లో ఏమైతే రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది? దాంట్లో నుంచి పాస్ అవుతుంది. ఇది గ్లాస్ స్లాబ్ కదా, ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి లోపల నుంచి పాస్ అవుతుంది. సో లోపల నుంచి పాస్ అవుతుంది, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ మీడియం చేంజ్ అయింది. మీడియం పాస్ అవుతుంది కదా లోపల. ఇక్కడ ఏంటి? ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. అంటే ఇక్కడ ఎయిర్ ఉంది, ఇక్కడేమో గ్లాస్ ఉంది. సో ఒక మీడియం నుంచి ఒక మీడియం చేంజ్ అవుతుంది. ఆల్రెడీ లైట్లో కూడా అదే చెప్పినాను, ఒక మీడియం నుంచి ఒక మీడియం చేంజ్ అయ్యేటప్పుడు స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏమైంది? స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది కదా మరి. సో స్పీడ్ డిక్రీజ్ అయినందుకు ఈ లైట్ రే అనేది ఏమైందంటే ఇలా వెళ్ళాల్సిన లైట్ రే అది జనరల్గా ఇలా వెళ్ళాలి. లైట్ రే ఇలా వెళ్ళాల్సిన లైట్ రే ఏమైంది? ఇలా బెండ్ అయిపోయింది అది టువర్డ్స్ నార్మల్ బెండ్. ఇది నార్మల్ అనేది ఇప్పుడు నార్మల్ సైడ్ బెండ్ అయింది. అది ఏ సైడ్ బెండ్ అయింది? ఇది నార్మల్ కదా, నార్మల్ సైడ్ బెండ్ అయింది. ఆ బెండ్ అయిన రేంజ్ మళ్ళీ మనం నార్మల్ తీసుకున్నాం అనుకో, ఇది నార్మల్ వచ్చింది మళ్ళీ. సో ఇది సెకండ్ నార్మల్. ఆ నార్మల్కి ఇప్పుడు ఏమవుతుంది? యాక్చువల్గా ఈ బెండ్ అయిన లైన్ ఈ డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ డాటెడ్ లైన్స్ రావాలి. అది అయిపోయింది, మళ్ళీ బెండ్ అయిపోయింది. ఎందుకంటే డెన్సర్ మీడియం నుంచి మళ్ళీ రేరర్ మీడియం స్పీడ్ అనేది మళ్ళీ చేంజ్ అయిపోయింది. సో కాబట్టి అవే ఫ్రమ్ నార్మల్ వెళ్ళిపోయింది. ఇక్కడేమో టువర్డ్స్ నార్మల్, ఇక్కడ అవే ఫ్రమ్ నార్మల్ వెళ్ళిపోతున్నది. అర్థమైందా? సో ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ ఫస్ట్ ఇన్సిడెంట్ అయినప్పుడు నార్మల్కి ఇన్సిడెంట్ రేకి ఫామ్ అయిన యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాము. అండ్ ఇక్కడ రిఫ్రాక్ట్ అవుతుంది కదా, రిఫ్రాక్ట్ అవుతుంది అంటే బెండ్ అవుతుంది కదా. సో ఆ బెండ్ అయ్యేటప్పుడు ఫామ్ అయ్యే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటారు. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. యాక్చువల్గా ఏం అవ్వాలి? ఈ లైట్ అనేది ఇలా రావాలి కదా, ఈ లైట్ అనేది ఇలా స్ట్రైట్గా పోవాలి కదా పాత్లో.
కానీ ఏమైంది ఇక్కడ నుంచి ఇంత గ్యాప్ వచ్చింది నాకు, ఎమర్జెంట్ లైట్ రే వచ్చింది కదా, ఎమర్జెంట్ లైట్ రే వచ్చిన తర్వాత ఇంత గ్యాప్ వచ్చింది, ఈ గ్యాప్ని ఏమంటాం న్యూట్రల్ డిస్ప్లేస్మెంట్ అంటాం. అర్థమైందా ఇప్పుడు? అర్థమైందా? అవే పాయింట్స్ నేను బోర్డ్స్లో రాసిచ్చిన, ఇంగ్లీష్లో రాసిచ్చిన, తెలుగులో చెప్పిన ఇంగ్లీష్లో రాసిచ్చిన. ఇప్పుడు ఒక సమ్ చేయండి, ఒక సమ్ చేయండి. దాంట్లోనే ఉంది క్వశ్చన్, ఏ లైట్ రే పాసెస్ ఫ్రమ్ ఎయిర్ ఇంటూ ఏ గ్లాస్ స్లాబ్. A light ray passes from air into a glass slab. చెప్పురా ఎక్కడొక్కడ దొరుకుతుంది, ప్రాబ్లమ్స్ అని పెట్టించిన నేను, క్వశ్చన్స్ అని పెట్టించుంటా. A light ray passes from air into a glass slab. The angle of incident is 30 degrees and refractive index of glass with respect to air is 1.5. What is angle of refraction? Try చేయండి, ట్రై చేయండి. స్నెల్స్ లా ఫార్ములా యూజ్ చేయండి. ఫస్ట్ రఫ్లో చేయండి, దాంట్లో తర్వాత రాసుకోండి. నేను ఫస్ట్ రఫ్లో చేయండి. మళ్ళీ రాంగ్ వస్తే మళ్ళీ కొట్టేస్తావా? ఒకరు కరెక్ట్ వస్తే తర్వాత దాంట్లో చేసుకో. అండ్ మీకు ఇక్కడ మీడియం ఆఫ్ ఎయిర్ ఇయ్యలే కదా, ఎయిర్ యొక్క మీడియం ఎప్పుడైనా కానీ 1 వస్తుంది. ఏమొస్తుంది? 1 వస్తుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది ఎప్పుడైనా. నాకే తెలుసు, క్వశ్చన్ చదువు నువ్వు ఫస్ట్. ఏంటది చూడు ఒకసారి, ఏ క్వశ్చన్ చూస్తున్నారు నువ్వు? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏమి ఇచ్చినది? ఎయిర్. క్వశ్చన్ కరెక్ట్ చదువు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్. అది ఆప్షన్స్ అవి. ఎయిర్ వాల్యూ నేను కాదు వచ్చేసినాను. వస్తున్నారా కదా? యాంగిల్ కదా, అది యాంగిల్ ఎంత తీసుకుంటూ ఉంటాను? 30 degrees. 30. ఇది యాంగిల్ కదా, అది యాంగిల్ అనేది సైన్లో తీసుకోవాలి. వినండి వినండి. వినండి. ఫార్ములా ఏంటిది? sin r is equal to n2/n1. ఇప్పుడు సైన్ ఇన్సిడెంట్ రే ఇచ్చిందా మనకు? ఇన్సిడెంట్ రే ఎంత ఇచ్చిండు? గివెన్. ఎప్పుడైనా కానీ ఫిజిక్స్ లో మ్యాథ్స్ లో రాసుకున్నట్టు గివెన్ డేటా రాసుకుంటాం ఫస్ట్. సో గివెన్ ఏమి ఇచ్చింది మనకు? ఇన్సిడెంట్ రే యాంగిల్ ఇచ్చిండు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ రే ఇచ్చింది కదా, ఎంత ఇచ్చిండు?
యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 30 degrees ఇచ్చిండు. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? n2 వాల్యూ ఇచ్చిండు. n2 వాల్యూ ఎంత? 1.5. n1 వాల్యూ మనకు తెలుసు 1. సో నీకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? వాట్ ఈస్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో రిఫ్రాక్షన్ యొక్క యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే r వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. r ఈజ్ ఈక్వల్ టు ఎంతనో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంతే కదా? సో ఏం చేస్తావు? sin I by sin r అంటే sin 30 degrees by sin r is equal to మీకు ట్రిగ్నోమెట్రీ స్టార్ట్ అయిందా? ట్రిగ్నోమెట్రీ స్టార్ట్ అయిందా? సరే ఇప్పటికైతే sin I sin r గుర్తుపెట్టుకోండి. sin theta sin తెలుసులో దీంట్లో అయినా ఇప్పుడు sin sin అని గుర్తుపెట్టుకోండి. ఇది sin I ఎంత? 30 degrees. r ఎంత? మనకి తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి మనం. అండ్ n2 వాల్యూ ఎంత? 1.5. ట్రిగ్నోమెట్రీ రాలేదు మీకు. ట్రిగ్నోమెట్రీ వచ్చినప్పుడు ఎందుకు చేయలేదు? వినండి. ఇప్పుడు జనరల్గా sin 30 degrees ఎంత? sin 30 degrees √3/2 3/2 1/√2 1/√2 పక్క చూడు ఒకసారి. ఆల్రెడీ నడిచిందా మీకు? అయిందా ట్రిగ్నోమెట్రీ? ఒకటి చెప్తా. సైన్ మనకు సైన్కి జనరల్గా కొన్ని డిగ్రీస్ ఉంటుంది. ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఇప్పుడు మనకు హ్యాండ్ రూల్ అనుకుంటుంటుంది. ఇట్లా ఇలా హ్యాండ్ రూల్ ఉంటుంది. సో ఏంటది? 0 degrees అనుకుంటాము. ఇదెంత? ఎంత ఇది? 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees అనుకుంటాము. 0, 30, 45, 60, 90 అనుకుంటాము. 90 అనుకుంటాము. సో అనుకొని ఏం చేస్తాము? is equal to under root of number of fingers 2 by 2. Number of fingers by 2. ఇప్పుడు మనకి ఎంత అడిగిందో? sin 30 అడిగింది కదా. sin 30 అడిగింది కదా. సో ఎంత? √30. 30 కింద ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 1 ఫింగర్ ఉంది. సో √1/2. √1 వాల్యూ ఎంత? 1/2. సో ఎంత వచ్చింది? 1/2. సో sin 30 ఎంత వచ్చింది? sin 30 ఎంత వచ్చింది? 1/2 by sin r is equal to 1.5. 1.2 అంటే మీనింగ్ ఏంటిది? 0.5 కదా. 1.2 అంటే ఏంటిది? 1/2 అంటే ఏంటిది? 0.5 రాసుకోవచ్చు కదా అని. సో 0.5 by sin r is equal to 1.5. ఇది ఇటు పంపించేసి ఇటు పంపించచ్చు కదా నేను. సో ఏమొస్తుంది? sin r is equal to మైనస్ కి వస్తుంది. ఇది మల్టిప్లికేషన్ అయితే తర్వాత వచ్చిన డివిజన్ అవుతుంది. సో 0.5 by 1.5. పాయింట్ క్యాన్సిల్ అయిపోతే 5/15. సో 1/3. sin r is equal to ఎంత వచ్చింది? 1/3. ఆప్షన్ చూడండి. ఆప్షన్ చూడండి. అది sin r వాల్యూ. నువ్వు ఏం కనుక్కోవాలి? r వాల్యూ కనుక్కోవాలి. 1/3 అనేది మనకు ట్రిగ్నోమెట్రీలో 1/3 అనేది నేను ఇప్పుడు చెప్పిన 0 degrees దగ్గర, 30 degrees దగ్గర, 45 దగ్గర, 60 దగ్గర, 90 దగ్గర 1/3 అనేది రాదు. 1/3 రాదు. ఎక్కడ ఏమేమి వస్తుంది? ఇప్పుడు మనకు 30 degrees వాల్యూ నోన్. 30 degrees వాల్యూ ఎంత వస్తుంది? 1/2 వస్తుంది. 45 degrees వాల్యూ ఎంత వస్తుంది? 1/√2 వస్తుంది. 60 వాల్యూ ఎంత వస్తుంది? √3/2 వస్తుంది. కానీ ఇక్కడ ఏమొచ్చింది? ఒకటే కదా తేడా ఉంది. 19.47 అనేది ఒకటే డిఫరెంట్గా ఉంది. సో r వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నెక్కి వచ్చేస్తుంది. r ఈజ్ ఈక్వల్ టు 19.47. అర్థమైందా? ఏమైనా డౌట్ అనిపించిందా? ఏం డౌట్ లేదా? పక్క చెప్పు. అర్థం వస్తుంది ఏంటిది? కొంచెం కూడా అర్థం కాలే?
నాకు అర్థం కావట్లేదు అన్న. ట్రిగ్నోమెట్రీ స్టార్ట్ చేసినప్పుడు చేయండి, నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఉన్న ఫిజిక్స్ అవుతుంది అన్న. ఏం వద్దన్నా. ఏం కోరుకుని ఒకసారి నీకు అర్థమైందా వర్ధన? వర్ధన అర్థమైందా కాలేదా? కాలే నీకు? నా ట్రిగ్నోమెట్రీ స్టార్ట్ చేసినప్పుడు నీకు చెప్పాను. కాలే అయిందా? అంటే ఇప్పుడు ఎందుకు వాళ్ళు అక్కడ నీకు వచ్చిన క్వశ్చన్ చదువుతారు మీరు ఒకసారి. చదివిన తర్వాత అక్కడ నాకు ఏమి ఇచ్చిండు? యాంగిల్ ఇచ్చిండు. రిఫ్రాక్షన్లో కదా మనం చేసేది. సో కాబట్టి రిఫ్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి యాంగిల్స్ ఇచ్చిండు మనకు. అండ్ 2 మీడియమ్స్ ఇచ్చిండు అక్కడ. ఏమేమి మీడియమ్స్ ఇచ్చిండు? గ్లాస్ ఒక మీడియము, ఎయిర్ ఒక మీడియం ఇచ్చిండు. విను వింటే అర్థమవుతుంది. వినకుంటే మీరులో మీరు ముచ్చట అందరూ ఒకరు కూర్చొని ముచ్చట పెట్టుకుంటే ఎట్లా అర్థమవుతుందిరా? రేపటి నుంచి ఒక్కొక్కరిని ఒక దూరం కూర్చోబెట్టాలి. సో ఏమైంది? 2 మీడియమ్స్ ఇచ్చాడు. ఏమేమి మీడియమ్స్ ఇచ్చిండు? ఒకటేమో గ్లాస్ ఇచ్చిండు, ఒకటేమో ఎయిర్ ఇచ్చిండు. సో గ్లాస్ ఒకటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనకు క్వశ్చన్లోనే ఇచ్చాడు. ఎయిర్కి మనకు జనరల్గా తెలిసింది ఎంత? 1. ఎయిర్కి తెలుసుకోవాల్సింది 1, గ్లాస్కి 1.5. అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మనకు దాంట్లో ఇచ్చాడు. మనకు తెలిసిన ఫార్ములా అంటే సెన్స్ లా ఫార్ములా sin i by sin r is equal to n2 by n1. సో n2 ఇప్పుడు ఆ వాల్యూస్ తీసుకెళ్ళి i వాల్యూ ఆల్రెడీ 30 degrees అని తెలుసు. సో i ప్లేస్లో 30 degrees సబ్స్టిట్యూట్ చేస్తాం. సో sin 30 by sin r is equal to n2 వాల్యూ ఎంత ఉంది? 1.5 by n1 వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. సో ఆ 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. సో ఇక్కడ ఏమొచ్చింది? 1.5 by 1 అన్నప్పుడు 1.5 అవుతుంది కదా. సో 1.5. ఇక్కడ sin 30 degrees వాల్యూ ఎంత వచ్చింది? 1/2 వచ్చింది. సో sin 30 degrees 1/2 వచ్చింది. sin r రాసుకుంటాం. r వాల్యూ మనకు తెలియదు కాబట్టి. సో 1/2 ఏం రాసుకోవచ్చు? 0.5 అని రాసుకోవచ్చు కదా. సో 0.5 by sin r రాసుకుంటాం ఈజ్ ఈక్వల్ టు 1.5. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఈ 1.5ని ఇటు పంపించేస్తున్నా, ఈ sin rని ఇటు పంపించేస్తున్నాను. ఇది వెళ్ళినప్పుడు sin r అయిపోతుంది, ఇది వెళ్ళినప్పుడు డివిజన్ అవుతుంది. సో ఏమొచ్చింది నాకు? sin r ఈజ్ ఈక్వల్ టు 0.5 by 1.5 వచ్చింది. ఈ పాయింట్ క్యాన్సిల్ అయిపోతే 5/15 అయిపోతుంది. పాయింట్ క్యాన్సిల్ అయిపోతే 5/15. 5 1 జారా 5 3 జారా. సో 1/3 అనేది మన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో 1/3కి వాల్యూ పర్టికులర్ వాల్యూ లేదు. ఏమన్నావు? అది మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చిండు, వాటి వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో అర్థం కాలేదు. వస్తుందా? sin r ఈజ్ ఈక్వల్ టు 1/3 వచ్చింది. మనకు r వాల్యూ దాంట్లో ఆప్షన్స్లో ఇచ్చిన వాల్యూస్ ఏమి ఉన్నాయి జనరల్గా? 30 మనకు 30, 45, 60, 90. సో ఫస్ట్ ఇది ఈ ఫిగర్ ఉంటుంది, మనం ఇట్లా హ్యాండ్ రూల్ తీసుకుంటాము. సో దీని ఏమనుకుంటాం మనము? 0, 30, 45, 60, ఇది 90. ఇప్పుడు ఫార్ములా ఏంటిది? అండర్ రూట్ నెంబర్ ఆఫ్ ఫింగర్స్. దీని కింద వాల్యూ కింద ఎన్ని ఫింగర్స్ ఉంటాయో అన్ని ఫింగర్స్ తీసుకుంటాం బై 2. ఇప్పుడు sin 0 అన్నాడు అనుకో, sin 0 అన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఫింగర్స్ ఎంత ఉన్నాయి కింద? ఏం లేవు. సో 0/2 అన్నప్పుడు sin 0 ఏమైంది? 0 అయింది. నెక్స్ట్ sin 30 degrees ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి కింద? 1 ఫింగర్ ఉంది. సో √1/2. √1 వాల్యూ ఎంత? 1. సో 1/2 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇది sin 30 అయిపోయింది. sin 45 ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? √2. √2/2 చేస్తే ఏమవుతుంది? 1/√2 వస్తుంది. నెక్స్ట్ sin 45 అయిపోయింది. నెక్స్ట్ sin 60కి వెళ్తాము. sin 60 ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 3. సో √3/2 రాస్తాము. నెక్స్ట్ 90 √4/2. √4 ఎంత వాల్యూ ఎంత? 2. 2/2 వస్తుంది. 2/2 ఎంత? 1 వస్తుంది. అర్థమైందా? అన్ని వాల్యూస్ ఫింగర్స్ పైన చూపించేస్తుంది. రేపు లెన్స్ డయాగ్రామ్స్, లెన్స్కి రేస్ డయాగ్రామ్స్ ఉంటాయి. అవన్నీ పోయిన తర్వాత రివిజన్ చేయండి. అందరూ